ఉచిత విద్యా హక్కు చట్ట ప్రకారం ప్రైవేటు కార్పొరేట్ స్కూళ్లలో పేద విద్యార్థులకు ఉచితంగా 25% సీట్లు తప్పనిసరిగా ఇవ్వాలని, కానీ అనేక పాఠశాలల యాజమాన్యాలు ఈ నిబంధన సక్రమంగా అమలు చేయడం లేదని ఉచిత విద్యార్థి తల్లిదండ్రుల సంఘం జిల్లా అధ్యక్షుడు కొమ్ము సత్యబాబు విమర్శించారు. సోమవారం బొమ్మూరు కలెక్టరేట్ వద్ద పెస్పా ఆధ్వర్యంలో తల్లిదండ్రులు విద్యార్థులతో నిరసన ప్రదర్శన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కొమ్ము సత్యబాబు మాట్లాడుతూ ఉచిత విద్యా హక్కు చట్టానికి తూట్లు పొడుస్తున్న ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు, విద్యాశాఖ అధికారులపై జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని కోరారు. లేకుంటే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. అదేవిధంగా పెస్పా కార్యదర్శి సుధీర్ మాట్లాడుతూ ప్రైవేట్ విద్యాసంస్థల్లో 25% ఉచిత సీట్లు ఖచ్చితంగా ఇచ్చేలా ఉన్నతాధికారులు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉచిత విద్యార్థుల తల్లిదండ్రుల సంఘం నాయకులు సెక్రటరీ ఏ సుధీర్ బాబు, వైస్ ప్రెసిడెంట్ నాగేష్, చీఫ్ అడ్వైజర్ పి శ్రీనివాస్, జాయింట్ సెక్రటరీ భాస్కర్, ఆర్గనైజింగ్ సెక్రటరీ రవికుమార్ మరియు బాబ్జీ, ట్రెజరర్ దేవి, తేజస్విని, కోఆర్డినేటర్ వినోద్, ఎగ్జిక్యూటివ్ కమిటీ గణేష్ మరియు రహమతుల్లా తదితరులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న చంటి బిడ్డలతో RT-12C సీట్లు గవర్నమెంట్ అలాట్ చేసిన ఆ బిడ్డలకు ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని, ఎవరైతే స్కూల్ నిర్లక్ష్యం చేస్తున్నాయో ఆ స్కూల్పై చర్యలు తీసుకోవాలని పెస్పా అంటే ఉచిత విద్యార్థి తల్లిదండ్రుల సంఘం తరఫున పెస్పా తరఫున ఈరోజు ఈ కార్యక్రమం స్టార్ట్ చేస్తాం, మొదలుపెట్టాం. అయ్యా, ముఖ్యంగా తెలియజేయడం ఏదంటే బడా స్కూల్ అన్నీ కూడా మా తల్లిదండ్రులకు వచ్చిన సీట్లను రిజెక్ట్ చేస్తున్నాయి, మేము ఇవ్వము, మీకు ఎక్కున్నా గారు చెప్పుకోండి అని చెప్పేసి అనడం జరుగుతుంది. దీని మీద మరి ఇది 3వ గ్రీవెన్స్ సెల్కి రావడం జరిగింది. మరి 15 రోజులను 20 రోజులను డేట్లు ఇస్తున్నారు. మరి మా పిల్లల భవిష్యత్తు ఏంటి? రేపు తల్లి వందనం కూడా మరి రాదనే భయంతో మరి తల్లిదండ్రులు కూడా ఆవేదన చెందుతున్నారు. సీట్లు అయ్యా, మా సీట్లు మాకు ఇవ్వనంటే పైనుంచి మాకు ఆర్డర్ రాలేదట. పైనుంచి ఏ ఆర్డర్ రావాలో మాకు తెలియదు చెప్పట్లేదు. డిఓ గారిని అడిగితే మాకమ్మో మేము ఆల్రెడీ పంపించేస్తాము, మీకు అలాట్మెంట్ అయిపోతున్నాయని డిఓ గారు దులిపేసుకుంటున్నారు. సర్వశిక్షణ అభియాన్ మేడం గారు అయితే ఆవిడ కూడా ఏంటంటే సుభాషిణి గారు అయితే చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు. ఆవిడ సర్వశిక్షణ అభియాన్ మరి మేడం గారి మీద కూడా మీరు దృష్టి పెట్టాలని మీడియా ప్రక్షాళన మేము అడుగుతున్నాం. ముఖ్యంగా మరి మా సీట్లు మా పిల్లలకి ఏవైతే ఆన్లైన్లో ఫస్ట్ లిస్టు సెకండ్ లిస్టు వచ్చినాయో ఆ సీట్లు యథావిధిగా సీట్లు ఇవ్వాలని మీడియా తరఫున మేము విన్నవించుకుంటున్నాం. ఇట్లో పెస్పా ప్రెసిడెంట్ సత్యబాబు, టీం అంతా కూడా పెస్పా టీం శ్రీని గారు అలాగే అందరూ కూడా మేము వచ్చి ఉన్నాం. ఒక కాగితం వెనక్కి ఇచ్చేసారు సార్, అది ఎంత ఇచ్చుకోండి, నేను అప్లై చేశాను సార్ అంటే క్యాస్ట్ ముఖ్యం అని చెప్పి వెనక్కి పంపించేసారు సిరిడి సాయోళ్ళు. ఇప్పుడు కూడా ఎన్నిసార్లు తిరిగినా కూడా అసలు ఏం పట్టించుకోవట్లేదండి. నాకు మా పెస్పా టీం తరఫున మేము వందనాలు తెలియపరుస్తున్నాం. అయితే మేము ఈరోజు ఈ కార్యక్రమం తలపెడతానికి ముఖ్య కారణము రైట్ టు ఎడ్యుకేషన్ వచ్చిన సీట్లు నిరాకరిస్తూ ప్రైవేట్ స్కూళ్ళు చాలా దారుణంగా మాట్లాడుతుంది. కులం పేరు ఎత్తి మాట్లాడడానికి వారికి ఎవరు అధికారం ఇచ్చారని మేము మీడియా ద్వారా మేము తెలియపరుస్తున్నాము. ఈ యొక్క కులాన్ని ఎత్తి మాట్లాడుతూ వారు దూషిస్తూ ఈ యొక్క తల్లిదండ్రుల మనోభావాన్ని దెబ్బతీస్తున్నారు. అదేవిధంగా వచ్చిన వారు సీట్లు ఇవ్వకుండా వారు వేరే కారణాలు చెప్పి యాక్టివిటీస్ అని చెప్పి ఎంతో ఫీజులు అడుగుతున్నారు. ఫీజులు కట్టుకొని లేకుంటే ఈ యొక్క గవర్నమెంట్ అనేది ఈ ఉచిత సీట్లు అనేది ఇవ్వడం ఎందుకు జరుగుతుంది? ఆ యొక్క ఉచిత సీట్లు ఇవ్వకుండా ఈ యొక్క మీరు ఈ స్కూల్కి సరిపోరు, 8,000 కట్టాలి, 50,000 కట్టాలి, 70,000 కట్టాలి, 30,000 కట్టాలని వారు అడగడం జరుగుతుంది. వెళ్ళిన పేరెంట్స్ ని నిరాకరించి గేట్ లోపలికి కూడా రాకుండా లోపలికి కూడా రానికి వాచ్మెన్ తోటే బయటికి గంటేస్తున్నారు. అంత దారుణంగా ఉంది. అధికారుల దగ్గరికి వెళ్తుంటే ఆ డిఓ గారు గాను డిఏ గారు గాను దాని కింద ఉన్న అధికారులందరూ కూడా ప్రైవేట్ స్కూల్ యాజమాన్యానికి కొమ్ము కాస్తున్నారు. వారు ప్రైవేట్ స్కూల్ తొత్తులా లేదంటే గవర్నమెంట్ ఉద్యోగులా మేము అడుగుతున్న ఈ యొక్క మీడియా మిత్రుల ద్వారా. కాబట్టి మాకు న్యాయం చేయాలి. న్యాయం చేసి మాకు మీడియా ద్వారా మీ యొక్క రోజు వచ్చిన ఫ్రీ యొక్క రైట్ ఎడ్యుకేషన్ వచ్చిన ఫ్రీ సీట్లు తల్లిదండ్రులందరి తరఫున వారికి పిల్లలకి సీట్లు ఇప్పించాలని మేము కోరుతున్నాం. వస్తున్నానండి. గత సంవత్సరం మా పిల్లని జాయిన్ చేశానండి. మొన్న సంవత్సరం కూడా నేను ఫీజు కట్టి మా పిల్లలు జాయిన్ చేసిన రికార్డులోకి ఎక్కించలేదండి. ఇప్పుడు తల్లికి వందనం పడలేదండి. మేము సచివాలయంలో అడిగితే
ఫ్రీ సీట్ మమ్మల్ని ఇలా అన్యాయం చేస్తే ఎలాగండి? మీరు మాకు న్యాయం చేయండి. రికార్డ్ లో లేదండి మా పిల్ల, ఇప్పుడు రికార్డ్ లో లేదు. సెకండ్ క్లాస్ లో ఇప్పుడు రికార్డ్ లో చేస్తున్నాము, మీరు కంగారు పడకండి ఆగండి అని చెప్తున్నారండి. ఇప్పటికి ఇంకా బుక్స్ కూడా ఇవ్వలేదండి. 12వ తారీఖు స్కూల్ చేస్తే బుక్స్ తీసుకోండి, మీ పిల్లల్ని పంపించడానికి కూడా అడగట్లేదండి. నాకు న్యాయం చేస్తాను. నేను ఈ రోజు వచ్చానండి ఇప్పుడు ఇక్కడికి, మండపేట నుంచి వచ్చానండి.